హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఎవరో కాదు, లవర్ బై మూవీ యాక్టర్ డైరెక్టర్ శ్రీరామ్ సంజీవ్ నాయుడు గారు మనతో ఉన్నారు. సార్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. హౌ హాయ్. ఆర్ సార్? వెరీ మచ్ ఫైన్ డూయింగ్. హౌ ఆర్ యూ డూయింగ్? టు ఆల్ ది వ్యూవర్స్ ఆఫ్ రెడ్ టీవీ, హాయ్ అండి. సార్, కోట శ్రీనివాసరావు గారు మరణించారు. చాలా బాధాకరమైన విషయం. అయితే ఈయన గురించి తెలియని వారు ఎవరు ఉండరు. దాదాపు 500 పైగా మూవీలు నటించారు. ఈయన యాక్టర్ గా, విలన్ గా, అలాగే కమెడీ కూడా నటించారు. అయితే ఈయన జర్నీ గురించి, అలాగే ఈయన మీతో అంటే మీకు ఏమైనా తీపి అనుభవాల గురించి షేర్ చేసుకుంటారా మా కోసం? ఖచ్చితంగా అండి. ఇవాళ రోజు చాలా అంటే తెలుగు సినీ జగతికే అంటే మొత్తానికి టు ది టాలీవుడ్కే కాదు, మొత్తం యావత్తు సినీ ప్రపంచానికే చాలా బాధాకరమైన రోజు. చాలా ఏంటంటే ఒక ఎవరు ఈ యొక్క గ్యాప్ని పూడ్చిన రోజు. ఎందుకంటే ఒక మహానటుడు కోట శ్రీనివాసరావు లాంటి ఒక మహానటుడు వాళ్ళ కాలం చేశారు. అది తెలిసిన వెంటనే ఒక రకంగా స్తంభించినట్టుగా అయింది. అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్గా ఉంటూ ఒక ఆర్టిస్ట్ యొక్క టాలెంట్స్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అలాంటి వ్యక్తి వాళ్ళ కాలం చేయటం అనేది చాలా చాలా బాధాకరంగా ఉంది. ఈ యొక్క లోటు ఎవ్వరూ తీర్చలేంది. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్లో తనవంటూ ఒక ముద్ర, రాజముద్ర వేసి ఆయన చేసిన పెర్ఫార్మెన్సెస్ అలా ఉన్నాయి. ఇంకా ఓకే, కాలధర్మం అనండి, లేకపోతే శరీర ధర్మం అనండి, ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు వెళ్ళాల్సింది. కానీ ఆ రోజు ఇవాళ అవుతుంది, దాని గురించి మనం నెవరేసుకుంటున్నాం, తెలుసుకుంటా, ఐ మీన్ దాని గురించి పార్టిసిపేట్. ఇవాళ ఆయన అక్కడ బాడీ అంతిమ యాత్రకు వెళ్తున్న టైంలో ఇట్స్ ఫీల్ చాలా చాలా బాధాకరంగా ఉంది. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. ఏంటంటే ఒక్కటి మాత్రం నిజం అండి, ఆయన చేసిన పెర్ఫార్మెన్సెస్ కానీ, అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, కామెడియన్ కానీ, మెయిన్ విలన్ గా కానీ, లేకపోతే ఒక 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 చిన్న కొన్ని సినిమాల్లో అయితే ఆయన చేసిన ఒక ఎల్డర్లీ క్యారెక్టర్స్, ఒక పెద్ద తరహా చేసిన క్యారెక్టర్స్ లో అయితే ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన ఇచ్చిన ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఒక డైరెక్టర్ కి తన కథ రాసుకుంటున్నప్పుడు, ఆ పాత్ర రాసుకుంటున్నప్పుడు ఎట్లా ఉండాలి అని ఊహించుకున్నప్పుడు ఆ ఊహలకి మించి నటించే పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఆర్టిస్ట్ వన్ అండ్ ఓన్లీ కోట శ్రీనివాసరావు గారు. వేర్ ఎవర్ యు ఆర్ సార్, ఫీలింగ్ సారీ ఫర్ ది డిమైస్. మరి అంటే ఈయన జర్నీ కూడా చాలానే ఉంది సార్, అంటే మూవీస్ లో. మరి ఆ జర్నీ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆయన జర్నీ అసలు ఎవరు దాన్ని కొలవలేంది. అంత పెద్ద జర్నీ తెలుగు ఇండస్ట్రీలో కానీ, లేకపోతే యావత్తు సినిమా ఇండస్ట్రీలో కానీ ఆయన చేసిన తమిళ్ మూవీస్ లో కానీ, లేకపోతే హిందీ మూవీస్ లో కూడా ఆయనకంటూ ఒక స్థానం స్థాపించుకున్నారు. తెలుగువాడిగా ఒక నటుడు గర్వించే స్థానాన్ని ఆయన యావత్తు భారతదేశానికే చూపించగలిగారు. సర్కార్ సినిమాలో కానీ ఆయన చేసిన పాత్రలు అసలు నవ్వుతో భవిష్యత్. కానీ నేను చెప్పేది ఏంటంటే, నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న ఆయనతో ఉన్న ఇంటరాక్షన్ ఏంటంటే, నా లవర్ బాయ్ సినిమాకి నేను మెయిన్ విలన్ గా నేను ఊహించుకుంది, నేను ఆ కథ రాసుకుంది మాత్రం కోట శ్రీనివాసరావు గారిని. సో నా భాగ్యం ఏంటంటే, ఆయనకెళ్ళి నా లవర్ బాయ్ స్టోరీని ఒక మెయిన్ విలన్ గా చేసినప్పుడు ఆయనకి నరేషన్ ఇచ్చాను నేను స్టోరీ. ఆయన ఇంటికి వెళ్ళి కలిసి, సార్ ఇట్లా అని చెప్తే, చెప్పు సంజీవ్ నాయుడు ఏంటి అంటే, సార్ ఇట్లా ప్లాన్ చేస్తున్నాను సార్ ఒక లవర్ బాయ్ మూవీ, ఇట్లా దానికి మెయిన్ విలన్ మీరే అన్న. చెప్పు ఏంటి, వాట్ ఈస్ ది క్యారెక్టరైజేషన్ అని చెప్పంటే, సార్ ఇది మెయిన్ విలన్ క్యారెక్టరైజేషన్స్ ఇట్లా ఉంటుంది సార్, సబ్జెక్ట్ ఈ లైన్ మీద వెళ్తుంది. ఏ సార్ మెయిన్ విలన్ ఇట్లా సెకండ్ హాఫ్ లో ఇలా మేజర్ ఒక విలేజ్ లో జరిగే ఒక రగ్గడ్ విలేజ్ క్యారెక్టర్ లో ఒక విలన్ క్యారెక్టర్ లో మీరు పెర్ఫార్మ్ చేయాలని నేను అనుకున్నాను సార్ దాని మీద అని చెప్పి నేను చెప్పినప్పుడు, ఆయన ఫస్ట్ పాయింట్ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ కులంకుశంగా ఆయన క్యారెక్టర్ మొత్తం అర్థం చేసుకున్న తర్వాత నాకు ఒకసారి స్టోరీ మొత్తం కూడా నరేషన్ చేయి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా నరేషన్ చేస్తే ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఏ టైంలో ఎక్కడే వస్తుంది, నువ్వు ఎలా ఊహించుకుని ఆ క్యారెక్టర్ ఇంప్రూవ్ చేయించావని చెప్పింది. ఏదైతే ఒక 1 hour అనుకున్నామో ఒక 3-4 hours ఆయన ఇంట్లో కూర్చొని మేము డిస్కస్ చేసుకుంటూ ఆ మూవీని ఎలా చాలా అప్రిషియేట్ చేసి అసలు ఎంత నాకు ప్రోత్సాహం ఇచ్చారంటే,
సమ్హౌ ఏదో కారణం వల్ల నేను నా మూవీలో యాక్ట్ చేయలేకపోయాము, కానీ బట్ ఆ గడిపిన ఆ క్షణాలు ఒక కోటా శ్రీనివాసరావు లాంటి ఒక ఆర్టిస్ట్ కి నేను స్టోరీ నరేషన్ చేసినప్పుడు వచ్చిన అనుభూతి, ఆయన నాకు ఇచ్చిన ఇన్పుట్స్, ఒక ఇన్సైట్స్ ఎలా అంటే ఈ టైంలో ఇట్లా ఉండొచ్చు కదా, డౌట్స్ క్లారిఫై చేసుకోవడం. ఓహో, ఎందుకు ఈ క్యారెక్టర్ ఇలా వచ్చింది, ఇలా కూడా చేసుకుంటే బాగుంటుందేమో కదా అంటే, కాదు సార్ ఇట్లా నేను జస్టిఫై చేసుకున్నా ఇట్లా అని చెప్పంటే దాన్ని పాజిటివ్ గా స్పోర్టివ్ గా తీసుకుని బాగుంది ఇలా నువ్వు అని చెప్పి నెక్స్ట్ కంటిన్యూషన్ సీన్స్ కానీ ఇన్వాల్వ్ అవటం కానీ దట్ నేను చెప్తున్నాను. ఆ రోజు నేను ఆయన దగ్గర నుంచి వచ్చినప్పుడు కూడా ఆయన కాళ్ళకి నమస్కరించి వచ్చాను. సార్ నాకు మీ యొక్క దీవెనలు, మీ యొక్క ఆశీర్వాదం నాకు ఇప్పుడు కావాలి అని చెప్పంటే నేను తప్పకుండా. ఇంకోటి కూడా ఆయన ఏం చెప్పారంటే, సంజీవ్ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, నువ్వు నా దగ్గరకు వచ్చావు, నా స్టోరీ నరేషన్ ఇచ్చావని, నేను వేరే క్యారెక్టర్స్ అన్నిటికి కూడా నీకెవరితో అయినా ఏ ఆర్టిస్ట్ అయినా ప్రాబ్లం ఉంది, డేట్స్ ఏమైనా ఉంటే కూడా నాకు చెప్పు. అప్పటికప్పుడు ఆయన ఫోన్ రఘుబాబు గారితో ఫోన్ చేసి ఇలా సినిమా ఉంది మన నువ్వు కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పి, నేను యాక్చువల్గా అక్కడ నేను వచ్చింది ఈయనకి నరేషన్ ఇయటానికి, ఆయన ఇనిషియేషన్ తీసుకుని ఈ క్యారెక్టర్కి ఈయన బాగుంటాడు, నేను చెప్తాను, నేను నీ అందరూ సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ ఇచ్చిన ప్రోత్సాహం మాత్రం అన్బిలీవబుల్. ఆ వ్యక్తి వాళ్ళ లేరని తెలుసుకున్నాను, చాలా బాధగా అనిపిస్తుంది, చాలా చాలా బాధగా ఉంది. కేవలం ఆయన క్యారెక్టరే కాకుండా మీరు చెప్పిన స్టోరీ వైజ్ ఇంకెవరైతే సెట్ అవుతారో అలా సజెషన్ ఇచ్చారా? ఎగ్జాక్ట్లీ సజెషన్ ఇచ్చారు, అప్పటికప్పుడే ఫోన్ కలిపి మాట్లాడారు. అలా ఎంత మంది ఉంటారు సార్? చాలా చెప్తున్నా కదండి, అదే ఎవర్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఇయటం అంటే దట్ ఈస్ వాట్. కొంతమంది వస్తారు ఏంటంటే వాళ్ళు వెళ్తారు, కానీ వాళ్ళు ఇచ్చే ఇంప్రెషన్ మన లైఫ్ లో చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇవాళ నేను రాబోయే రోజుల్లో నేను సినిమాలు తీసినప్పుడు నేను ఆయన నా సినిమాలో ఉండకపోవచ్చు, కానీ ఆయనతో నేను మాట్లాడిన ఏదైతే మాటలు ఉన్నాయో, సంభాషణ ఏదైతే ఉందో నా ఆయనతో, అది నాకు ఎప్పుడు గైడ్ లైన్స్ గా పనిచేస్తాయి. అంటే ఎందుకంటే ఈ మూవీలో ఈ సీన్ లో నువ్వు ఎలా తీసుకున్నావు, ఏ పాయింట్ ఇన్స్పైర్ చేసి నీ క్యారెక్టర్ తీసుకొచ్చావు అనే దాని మీద ఎట్లయితే ఆయన కామన్ ఆడియన్స్ గా అడిగారో, అది నాకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇట్ విల్ బి ఏ గైడ్ లైన్. సార్ యావత్తు వాట్ యు కాల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కానీ, బాలీవుడ్ కానీ, కాలీవుడ్ కానీ, ఐ ఓన్లీ సే ఇట్స్ ఎ వెరీ చాలా పెద్ద లాస్. కోట శ్రీనివాసరావు గారి ఒక మహోన్నత వ్యక్తి, నటనలో కాదు అన్ని విధాలుగా ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ సినీ ఇండస్ట్రీకి చాలా గొప్పది. ఇవాళ ఆయన లేకపోవడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన లేని లోటు కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, చివరిగా ఒక మాట, ఆయన లాస్ట్ కొద్ది 4 ఏళ్లుగా ఆయన పడిన శరీరం వచ్చే వ్యాధులతో ఆయన బాధపడింది, అది వేరే అయితే ఒక సినిమా ఇండస్ట్రీ మీద ఇమోషనల్ గా ఆయన పడిన బాధ మాత్రం మనందరం ఒక్కసారి మన ఫిలిం ఇండస్ట్రీలో ఉంటూ ఒక ఫిలిం డైరెక్టర్ గా మన టెక్నీషియన్స్ గా పనిచేస్తున్నప్పుడు ఆయన చెప్పిన ఏంటి, ఆయన ఎందుకు అంత ఆయన తప్పన ఏంటి, మన తెలుగు వాళ్ళని ప్రోత్సహించండి, ఉన్న టాలెంట్ ని మన ఇక్కడ ఎంకరేజ్ చేయండి అనేది ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మన అందరం పాటిద్దాం. నా వంతు బాధ్యతగా నా కమింగ్ డేస్ లో కూడా నేను ఆయన మాటల్ని ముందుకు తీసుకెళ్తాను. మాటలని కాదు, చేష్టలు చేసి చూపిస్తానని నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. దట్స్ వాట్ ఐ కెన్ గివ్ ఏ ట్రిబ్యూట్ టు ది గ్రేట్ శ్రీ కోట శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.